హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు వీడియోలో అయితే మేము కర్నూలు టు వైజాగ్ ఎలా వెళ్ళామో, అక్కడికి ఏమేమైతే ఫేమస్ ప్లేసెస్ చూసామో మీకు అవన్నీ ఈ వీడియోలో అయితే చెప్తానండి. ముందుగా మేమైతే కర్నూలు నుంచి హైదరాబాద్కి అయితే బస్సులో వెళ్ళాము. అక్కడ శంషాబాద్లో దిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ అయితే ఎక్కి విజయవాడలో ల్యాండ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ వైజాగ్ అయితే వెళ్ళామండి. మేము వైజాగ్ వెళ్ళేలోపు అయితే నైట్ 10 అయిందండి. అక్కడైతే మేము వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. అక్కడ ప్లేసెస్ అన్నీ చూపించడానికి అయితే ఒక వెహికల్ అయితే తీసుకున్నాము. అక్కడి నుంచి అయితే మేము ఫస్ట్ లంబసింగికి అయితే వెళ్ళామండి. అక్కడ ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. మాకైతే 10కి స్టార్ట్ అయితే 2 or 2:30 అయితే అయ్యిందండి టైం అక్కడికి వెళ్ళేలోపు. అక్కడికి వెళ్ళాలంటే నడవచ్చు, లేక నడవలేని వాళ్ళకైతే జీప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. తర్వాత అయితే స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వెళ్ళాము. అక్కడ ఓన్గా పండించి మనకి అప్పటికప్పుడే స్ట్రాబెర్రీస్ ఇస్తున్నారు, జామ్ కూడా ఇస్తున్నారండి. అలాగే కిందికి వచ్చాక ట్రైబల్స్ అయితే డ్యాన్స్ వేస్తున్నారు. అది మీకోసం ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. వాళ్ళతో పాటు కలిసి డ్యాన్స్ వేయాలంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళలాగా రెడీ అయ్యి మనం డ్యాన్స్ వేయాలి వాళ్ళతో పాటు అంటే 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. నెక్స్ట్ మేమైతే స్టే చేయడానికైతే అరకులోని అక్కడ నైట్ స్టే చేయడానికైతే ఒక టెంట్స్ ఉండే ప్లేసెస్కి అయితే వెళ్ళామండి. అరకులోనే అక్కడ వాళ్ళే క్యాంప్ ఫైర్ ఇచ్చి నైట్ అయితే పెట్టించారండి. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేశాను నేనైతే. అక్కడైతే చలి మటుకు చాలా విపరీతంగా ఉందండి. మంచు అయితే ఇలా కురుస్తుంది, అసలు బయట అయితే ఉండలేమేమో అనిపించింది. క్యాంప్ ఫైర్ వేసినందుకు కొంచెం అటు ఇటుగా అనిపించింది. నెక్స్ట్ అయితే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉందండి, అక్కడికైతే వెళ్ళాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పైనుంచి చూస్తేనేమో ఏం లేదేమో అనుకున్నాము. నెక్స్ట్ కిందికి వచ్చేకొద్ది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ అక్కడ వచ్చేసి ట్రైబల్ మ్యూజియం అయితే ఉందండి. అక్కడ పూర్వపు వాళ్ళు ఉంటారు కదండి, అక్కడ వాళ్ళు ఏ విధంగా ఉండేవారు, ఏం చేసేవారు, వాళ్ళ జీవనాధారము, వాటి గురించి అయితే మొత్తం డీటెయిల్గా పిక్చర్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కనుక అక్కడికి వెళ్తే మటుకు చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడైతే వాళ్ళ కల్చరు, వాళ్ళు అప్పుడు యూస్ చేసిన ఐటమ్స్, ఏమేమి వాడేవాళ్ళు, అక్కడి పద్ధతులు, అవన్నీ అయితే ఈ మ్యూజియంలో ఉన్నాయండి. మీ పిల్లలకు కానీ మనం కానీ ఎవరైనా కానీ కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇదైతే మటుకు. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. నాకైతే అన్ని ప్లేసెస్ కంటే కూడా ఈ మ్యూజియం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఈ వీడియోలో అయితే వాళ్ళు యూస్ చేసిన వస్తువుల గురించి, వాళ్ళు అప్పట్లో తినే ఫుడ్ గురించి అదంతా అయితే చాలా వివరంగా అయితే ఉందండి. అక్కడ వారు వాడే పనిముట్ల గురించి కానీ, ఇక్కడ వాళ్ళు పండించే పంటల గురించి కానీ, పొలంకి సంబంధించిన వస్తువుల గురించి కానీ, వాళ్ళు జీవించే విధానం గురించి కానీ, పెద్దవారు పంచాయతీ అది ఇది చేస్తారు కదండి, దాని గురించి కానీ చాలా అంటే చాలా బాగా అయితే చూపించారండి ఈ మ్యూజియంలో. మీరు మటుకు అస్సలు మిస్ అవ్వద్దు ఈ మ్యూజియాన్ని. దీనికైతే ఎంట్రీ ఫీ అయితే కంపల్సరీ ఉందండి. పెద్దలకైతే 50 రూపీస్ ఉంది, చిన్న పిల్లలకైతే 40 రూపీస్ అనేది ఉందండి. బిలో 5 years లోపు పిల్లలకైతే ఎటువంటి ఛార్జ్ అయితే లేదు. నెక్స్ట్ అయితే మేము అక్కడే ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళామండి. ఈ ఫ్యాక్టరీలో అయితే వాళ్ళు అక్కడే స్వయంగా చాక్లెట్ని తయారు చేసి సేల్ చేస్తున్నారు. బాక్స్ వచ్చేసి 1/2 kg బాక్స్ 300 400 అయితే ఛార్జ్ చేస్తున్నారండి. దీనికి కూడా ఎంట్రీ ఫీజు ఉంది. పెద్దలకైతే 40 రూపీస్, పెద్దవాళ్ళకైతే 80 రూపీస్ అండి. పిల్లలకైతే 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కాంప్లిమెంటరీగా చాక్లెట్స్ అయితే ఇచ్చారంటే టేస్ట్ చూడండి అని. చాలా అయితే చాలా బాగున్నాయి. ఇది కూడా విజిట్ చేయవలసిన ప్లేసే, మీరు ఖచ్చితంగా అయితే వెళ్ళిరండి. మీకు ఈ వీడియోలో చాక్లెట్ ఎలా తయారు చేస్తారో కొంచెం స్మాల్ క్లిప్స్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా, అవైతే కాఫీ గింజలు చూడండి. అక్కడ ట్రీస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి. కాఫీ ప్లాంట్స్ కానీ, మిరియాలు కానీ, అస్సలు ఆ ఫారెస్ట్ చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మిరియాల చెట్లు అయితే ఇంకా అక్కడ మొత్తం అవే ఉన్నాయండి, కాఫీ ప్లాంట్స్, మిరియాల ప్లాంట్స్. ఇక్కడైతే లోపలికి వచ్చేసాము. అక్కడ చూడండి కాఫీ చాక్లెట్స్ అనేది తయారు చేసే మిషన్స్ అక్కడ పర్సన్స్ చేస్తున్నారు.
చాక్లెట్స్ అయితే మటుకు చాలా టేస్టీగా ఉన్నాయండి. రకరకాల చాక్లెట్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయో ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ అక్కడి నుంచి అయితే మేము జూకి అయితే వచ్చేసామండి. ఈ మనం చూసే ప్లేస్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి. పిల్లలకు కానీ మనం కానీ నచ్చే ప్లేస్ అండి ఈ ప్లేస్ అయితే. ఇక్కడైతే బియర్స్, మంకీస్, ప్యారెట్స్, లయన్స్, వైట్ టైగర్, చీతా, స్నేక్స్, ఎలిఫెంట్స్, అక్వేరియము, రెప్టైల్స్, హైనా ఇంకా ఎక్సెట్రా అండి. ప్రతి ఒక్క అన్ని జంతువులు ఉన్నాయి ఇక్కడైతే. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీన్ని మటుకు అస్సలు మిస్ అవ్వద్దండి మీరైతే. దీనికి కూడా ఎంట్రీ ఫీజు అయితే ఉందండి. పెద్దవాళ్ళకి 15 16 ఉంది. పిల్లలకి అయితే 30 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారండి. ఇంకా మాకైతే టైం సరిపోక మేమైతే ఇంకా లోపలికి ఉందండి జూ అయితే. టైం సరిపోక అయితే వెళ్ళలేదు. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. కొంచెం తొందరగా వెళ్ళి అన్నీ పూర్తిగా చూసేసి అయితే రండి. మీకు ఇక్కడ కొన్ని యానిమల్స్ అయితే క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. అవైతే మేము కొంచెం జూమ్ చేసి అయితే తీసామండి. అక్కడైతే కొన్ని యానిమల్స్కి అయితే నెట్ చుట్టుముట్టు అయితే వేసి ఉంది. కొన్ని యానిమల్స్కి అయితే ఇట్లా లోపలికి అయితే ఒక గుంతలాగా తీసారండి. దాదాపు ఒక 2 acresలో ఉంటుందేమో ఒక్కొక్క యానిమల్కి. అదైతే అవైతే అక్కడ దాటి బయటకు అయితే రాలేవండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు కొన్ని ప్యారెట్స్ అయితే చూపిస్తానండి. ప్యారెట్స్ అయితే ఎంత బాగున్నాయో, కలర్స్ అయితే పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. మీరైతే దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. అది అయితే హైనా అండి. అక్కడ ఫారెస్ట్లో నేను ఇటు చెప్పాను కదండి, ప్లేసెస్ అట్లా కిందికి గుంతలాగా తీసారని చెప్పి. ఇట్లా పెద్ద యానిమల్స్కి అలా గుంతలు తీసారు. అవి దాటి బయటకు అయితే రాలేవు. ఇవి అయితే మిరియాల తోటలండి. కాఫీ తోటలు కూడా ఉన్నాయి. ఇది వుడెన్ బ్రిడ్జ్ కూడా మంచిగా చూడొచ్చండి. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. చుట్టూ అంతా కాఫీ తోటలు, మిరియాల తోటలతో ఉందండి. చాలా బాగుంది. ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి మీరు అక్కడికి వెళ్ళాక. ఎంట్రన్స్లోనే మన ఫ్యామిలీస్ కానీ ఏవైనా కానీ ఫొటోస్ చేసుకోవడానికి ఫోటో ఫ్రేమ్ టైప్ చేశారు. అదైతే చాలా బాగుంది. కాకపోతే మాకు అక్కడ మంది ఎక్కువ ఉన్నారు మేము దిగేటప్పుడు, దాన్ని మిస్ అయ్యాము. ఇదైతే మొత్తం మా ఫ్యామిలీ ఫోటో అండి, మేము వెళ్ళిన ఫొటోస్. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. అలాగే సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్కి కూడా వెళ్ళామండి. అక్కడ వీడియో సెల్ ఫోన్ అలో లేదు లోపలికి తీసుకుపోయి వీడియో తీయడానికి, అందుకే తీయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మేము బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళామండి. ఇది అండి అస్సలు ప్లేస్ అంటే చాలా బాగుంది. దీన్ని మటుకు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. వీడియో తీయలేదు, కొన్ని ఫొటోస్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను. అలాగే రిషికొండ బీచ్ అయితే లాస్ట్ వెళ్ళామండి. అక్కడ కూడా ఫొటోస్ తీసుకోవడానికి వీలు లేదు. మేమైతే బోటింగ్ మిస్ అయిపోయామండి. మేము వెళ్ళే టైంకి అంతా టికెట్స్ క్లోజ్. మీరు బోటింగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ఫస్టే వెళ్ళండి. కొంచెం తొందరగా వెళ్తే మనకి టికెట్స్ ఉంటాయి. లాస్ట్లో అయితే మా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.